హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు నేను మీకు ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ పెట్టడం చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి ఇది బార్డర్ కోసమని క్లాత్ 3.5 ఇంచెస్ తీసుకున్నా. ఇదేమో హ్యాండ్ లూజు, కొంచెం ఖర్చుతో కలిపి లూజ్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఫ్రెండ్స్. బార్డర్ హైట్ వచ్చేసి 3.5 ఉంది. ఇదేమో హ్యాండ్ 6.5 హ్యాండ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 3.5 బార్డర్ తోటి 10 ఇంచెస్ అవుతుంది. ఖర్చులోకి పోను 9.5 ఇంచుల్లో హ్యాండ్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. 6.5 హ్యాండ్ తీసుకున్నాను. ఇది శారీలో క్లాత్ ఫ్రెండ్స్, పెద్దగా వచ్చింది క్లాత్, దీనికే నేను డిజైన్ చేస్తున్నాను. ఇది డబుల్ ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి కచక పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కిందికి పైన కింద 2 చోట్ల పెట్టాను. దీన్ని మనం టక్స్ పెట్టుకున్న చోట నుండి 2 ఇంచులకు ఒక దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచులకు ఒకసారి మొత్తం 5 సార్లు ఈ మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు 5 సార్లు, అటువైపు కూడా 5 సార్లు ఫ్రెండ్స్. 5 సార్లు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ నుంచి మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదేమో కిందికి హ్యాండ్ చివరన ఇది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఈ హ్యాండ్ డిజైన్ చేసుకోవచ్చు. బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది 1 సైడు మనం కచక పెట్టుకున్న దగ్గర నుంచి ఇది 1 సైడ్ అండి. ఇప్పుడు ఇంకో సెకండ్ సైడ్ నుంచి కూడా మనం పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా పెట్టేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ అనే లుక్. ఈ కస్టమర్ నాకు ఇదే డిజైన్ కావాలని అడిగారు, అందుచే నేను ఇదే డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేశాను. కింది పార్ట్ అనేది అయిపోయింది. ఇది పై భాగము. కిందనేమో అన్నీ ఒక దగ్గరికి వస్తాయి ఫ్రెండ్స్ కుచ్చులు. పైననేమో ఇట్లా కొంచెం కొంచెం దూరం అన్నంగా ఉండాలి. 3/4 ఇంచుకు కానీ 1/4 ఇంచుకు 1 ఇంచుకు కానీ కుచ్చు పెట్టేసుకొని ఆ కుచ్చు పై నుంచి మనం కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా దూరం దూరంగా ఉండాలి. పైన దూరం దూరం వచ్చి కింద మాత్రం కుచ్చులు మొత్తం అన్నీ ఒక దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. ఇదేనండి హ్యాండ్ డిజైన్. ఈ సైడ్లకు ఉన్న క్లాత్ వచ్చి మనం హ్యాండ్కు సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి మనకు 1/2 మీటర్ పన్నా అంత క్లాత్ అవసరం ఉంటుంది. అంత పన్నా అయితే ఈ హ్యాండ్కి ఎక్కడ ఖర్చులో అతుకులు పడకుండా హ్యాండ్ అయితే డిజైన్ అవుతుంది. నేను లైనింగ్ జాయిన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది లోపలికి బ్లౌజు హ్యాండ్ మెయిన్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్కు నేను హ్యాండ్ అయితే జాయిన్ చేసుకున్నాను. అది మనం కుచ్చు పెట్టిన చోట అనేది హ్యాండ్ మధ్యలో షోల్డర్ మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకున్నాను. కింద పైన నేను దాని చుట్టూ మళ్ళీ లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ పూర్తిగా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్ జాయింట్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కింద పైన కటింగ్ చేసుకుంటున్నాను. ఈ సైడ్ల కానీ ఉంచిన క్లాత్ మనకు చంక బట్టల కిందకి వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని నేను అందుకే తీసేయడం లేదు. చివరిగా హ్యాండ్ కుచ్చులు అనేవి ఈ విధంగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. దీనికి ఇప్పుడు మనం బార్డర్ జాయింట్ చేసుకుందాము. ఈ బార్డర్ అనేది లైనింగ్ సైడ్ లైనింగ్ని, హ్యాండ్ సైడు మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టి కుట్టుకోవడం ద్వారా హ్యాండ్ మధ్యలో వచ్చే ఖర్చులేవి బయటకు కనపడకుండా చాలా నీట్గా లోడింగ్ లాగా హ్యాండ్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. దీని బార్డరు నేను పెడుతున్నాను. లైనింగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని, హ్యాండ్ సైడ్ మెయిన్ క్లాత్ని పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని షోల్డర్ మధ్యలో నుంచి హ్యాండ్ మధ్య నుండి పాదం ఖర్చుతోటి
జాయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా ఈ విధంగానే చేస్తాను నేను. దానివల్ల అది ఎందుకు అలా అంటే సైడ్లకి క్లాత్ తక్కువ పడ్డా సరి సమానంగా వస్తుంది. దానికి మనం బట్టలు క్లాత్ వేసుకోవడానికి కూడా ఉంటుంది. ఫస్ట్ నుంచే వేసామనుకోండి తక్కువ క్లాత్ ఉంటే సరిపోదు కదా, అందుకే నేను ఈ విధంగా వేస్తాను. ఇప్పుడు మళ్ళీ మధ్య నుండి తీసుకొని ఇంకో కుట్టు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కుట్టు వేసిన తర్వాత మనం దాన్ని చూసుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది. మీన్స్ ఈ విధంగా ఇట్లా అనుకొని పైనుండి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకోవడం వల్ల అణిగినట్టు వస్తుంది. హ్యాండ్ అనేది బార్డర్ అనేది ఇట్లా లేచినట్టు కనబడకుండా అణిగినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కింద ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాన్ని కూడా మలిపి కుట్టు పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నేను 2 సార్లు మలిపాను, డబుల్ ఫోల్డ్ చేశాను. ఖర్చులేవి కనపడకుండా నీట్గా హ్యాండ్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకోవడంతో హ్యాండ్ డిజైన్ అనేది పూర్తయిపోతుంది. ఇప్పుడు ఈ ఖర్చులేవి కనపడకుండా ఈ లోడింగ్ పద్ధతిలో చేసుకోవడం వల్ల హ్యాండ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ హ్యాండ్ని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్ ఏ విధంగా నచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మనం ఈ హ్యాండ్ మధ్యలో బటన్ పెట్టుకుంటే హ్యాండ్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్.